హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట. ఇవాళ మనం చేసుకుపోయే రెసిపీ స్పైసీ చికెన్ కర్రీ విత్ బగారన్నం. బగారన్నము ప్లస్ చికెన్ కర్రీ 2 కాంబినేషన్ ఇంకా అదిరిపోతుంది కాంబినేషన్ మాత్రం. ఫుల్ వీడియో చూడండి. చాలా అంటే చాలా స్పైసీ చికెన్ కర్రీ అండ్ బగారన్నము చేసేసుకొని తిందాం. మీరు కూడా చేసుకొని తినేసేయండి. రండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ఈ లంచ్ మాత్రం మీరు గ్యారంటీ బగారన్నమును చికెన్ రైస్ చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. 1 కేజీ చికెన్ తీసుకున్నాను. మంచిగా క్లీన్ చేసుకోండి. ఉప్పు వేసుకొని బాగా శుభ్రంగా, ఉప్పు నిమ్మకాయ కూడా ఉంటే బెటర్. 2 నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కొని పక్కకి పెట్టేసుకోండి. ఆనియన్స్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు. ఒక బాణీ తీసుకొని దాన్ని వేడి చేసేసి జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అది కూడా వేడయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. అది వేగాక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అది కూడా వేగనివ్వండి. సేమ్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. మీకు తొందరగా కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి, తొందరగా అవుతుంది. మూత పెట్టేసుకుంటే మాత్రం బాగా మగ్గుతుంది. అది మగ్గినాక ఆ కేజీ చికెన్ ఉంది కదా అది వేసేసుకోండి. నెక్స్ట్ దాంట్లో కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ కావాలంటే 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అండ్ సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. మంచిగా మిక్సప్ చేసేసేయండి. చేసి మూత పెట్టేయండి. ఆవిరికి మధ్య మధ్యలో ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మాత్రం ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ అట్లా మూత తీస్తూ పెడుతూ కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో అడుగంటకుండా. చాలా అంటే చాలా సింపుల్. గరం మసాలా వేయండి ఒక చిన్న టేబుల్ స్పూను. మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే మాత్రం కొబ్బరి పొడి వేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే కొంచెం గ్రేవీగా అట్లా మంచిగా టేస్ట్ కూడా వస్తుంది. మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వండి. మధ్య మధ్యలో మాత్రం తీస్తూ కలుపుతుండండి అడుగంటకుండా. మీకు పోర్షన్ కొంచెం ఎక్కువ కావాలంటే వాటర్ పోసేసుకోండి. అంటే చిన్న గ్లాసుడు వాటర్ పోసుకొని బగారన్నంలోకి రసంలాగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో నెక్స్ట్ ధనియాల పొడి వేసుకొని మంచి టేస్ట్ వస్తుంది ధనియాల పొడి. నెక్స్ట్ కొత్తిమీరతోని వేసుకొని ఒక 2 నిమిషాలు ఇట్లా ఒక్క ఉడికేసినాక బంద్ చేసుకోవడమే. ఎంత సూపర్ టేస్ట్ అండ్ సింపుల్గా ఉంటుంది. మీరు మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్పైసీ అంటే స్పైసీ చికెన్ కర్రీ. ఇప్పుడు మనము బగారా రైస్ చేసుకుందాం. దీనికోసం మామూలు సోనా మసూరి బియ్యమే తీసుకున్నాను, ఒక 1/2 కేజీ. ఇవి మీరు ముందే కడిగి పెట్టుకున్నా ఓకే. దానికోసం మనకి మసాలా కావాలి కదా. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ, సాజీర, యాలకులు ఈ పోర్షన్లో తీసుకొని ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి ఇది ఈ పోర్షన్లో తీసుకోండి మీకు చూపించిన విధంగా. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో మీరు బియ్యము ముందే కడిగి పెట్టుకుంటే ఇక్కడ మెయిన్ నెయ్యి అండి. నెయ్యి వేసాను, ఎంత టేస్ట్ వస్తుందో నెయ్యితోటి. నెక్స్ట్ ఆ మసాలాలన్నీ వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అండ్ గరం మసాలా పేస్ట్ కొంచెం చిటికెడు గరం మసాలా కూడా వేయండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. నెయ్యి వేసాను, అది మర్చిపోకండి. నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ మస్తు వస్తుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసేసి ఒకసారి కలయబెట్టండి. కొంచెం ఇట్లా మూత పెట్టేసి ఒక జస్ట్ 1 మినిట్ అట్లా ఉంచి అది మగ్గినాక వాటర్ పోసేయండి. చూడండి ఎంత ఈజీగా సింపుల్ అంటే సింపుల్గా ఉంది రెసిపీ. సో చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసేసి బాగా మసిలినాక మనం రైస్ తీసి వేసేయండి. ఈజీగా ట్రై చేయొచ్చండి. ఎవరైనా ట్రై చేయొచ్చు. అండ్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది.
జస్ట్ అట్లా బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి తిప్పండి. కింద అడుగంటకుండా జస్ట్ దమ్‌కి అవ్వంగానే 2 నిమిషాలు ఇలా అనేసి దమ్‌కి పెట్టేసి ఒక సిమ్‌లో ఒక 2 మినిట్స్ ఉంచండి అట్లా. ఉంచి బంద్ చేసేయండి. అదే అవుతుంది. మంచి స్పైసీ చికెన్ కర్రీ విత్ బగారన్నం అయితే ఇంకసలు నోట్లో ఇట్లా కరిగిపోతుంది మనకి పెట్టుకుంటే మాత్రం తినేస్తే. అంత టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు. సబ్స్క్రైబ్.